శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 186వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం భాగవతాంతర్గతమైనటువంటి గొప్ప గాథని శ్రవణం చేశాం. బలరామకృష్ణులు ఎటువంటి యుద్ధం చేశారు, చివరగా శ్రీకృష్ణుడు కంసుణ్ణి ఎలా వధించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులని, ఉగ్రసేనుణ్ణి, తదితర రాజన్యుల్ని, కంసుడు బంధించిన వారిని విడుదల చేసేశాడు. చేసి బలరాముడితో సహా దేవకీ వసుదేవులకి పాదములకు నమస్కరించాడు. ఆ నమస్కారాలు చేశాక వారు మనస్సులో దేవకీ వసుదేవులు ఆలోచిస్తున్నారు. కానీ లోకేశులు గాని వీరు కొడుకుల్కారంచు చిత్తంబులన్ జనయిత్రీ జనకులు విచారపరులై శంకింపన్ కృష్ణుడు తా జనసమ్మోహిని అయిన మాయన్ తదభిజ్ఞానంబు వారించి ఇట్లనియన్ సాగ్రజుడై మహావినతుడై ఆనందసంధాయి. వీళ్ళు పురుషోత్తములైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినవారు, విష్ణావతారంతో ఉన్నవారు. వీరు మనకి కొడుకులు కాదు అనే భావం దేవకీ వసుదేవులకు కలిగిపోయింది. అది వారికి ఇదివరకే కలిగింది. ఆ సంశయాన్ని తొలగించి ఒక మాయని వారి మీద ఆవహించేలా చేశాడు. చేసిన వెంటనే వారు ఆ మోహంలోకి వెళ్ళిపోయి వారి తెలివిని తొలగిస్తూ వినమ్రుడై ఇలా అంటున్నాడు శ్రీకృష్ణుడు. మమ్ము కంటిరి గాని మా బాల్య పౌగండ కైశోర వయసులన్ గదిసి మీరలెత్తుచు దింపుచు నెలమి మన్నింపుచు ఉండు సౌభాగ్యములొందరైతి. ఆకాంక్ష కలిగియున్ అది దైవయోగంబు తల్లిదండ్రుల యొద్ద తనయులుండి ఏ అవసరమున నెబ్బంగి లాలితులగుచు వర్ధిల్లుదురు అట్టి మహిమ మాకు ఇన్నాళ్ళు లేదయ్యే. మరియు వినుడు నిఖిల పురుషార్థహేతువై నిగడుచున్న మేనికెవ్వారు ఆద్యులు మీరు కారే. ఆ రుణంబును తీర్ప నూరెండ్లకైన జనదు. ఓ తల్లి, ఓ తండ్రి, మమ్ము కన్నారే గాని మా బాల్యం, కైశోరము, కైశవము, శైశవము, పౌగండము అనే స్థాయిల్లో జీవితంలో ఉన్నటువంటి భాగాలు, యవ్వనానికి ముందు వచ్చే దశలు, ఆ ప్రాయాల్లో మమ్ము ప్రీతితో ఎత్తుకుంటూ దించుతూ లాలిస్తూ పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా విధి విలాసం వల్ల అది తీరలేదు. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారో అట్టి అదృష్టం మాకు కలగలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి కారణమైన ఈ దేహాలకు కర్తలెవరు? జననీ జనకులైన మీరే కదా. 100 ఏండ్లకైనా మీ రుణం తీర్చుకోవడానికి మాకు శక్యం కాదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సమర్థుడై ఉండి కూడా
తన దేహంతో ద్రవ్యంతో తన తల్లిదండ్రులకు ఎవరు సేవ చేయరో అట్టివాడు కష్టుడు. వాడు చచ్చి పరలోకంలో తన శరీర మాంసం తానే తింటాడు అని జననీ జనకుల వృద్ధులన్ తనయులన్ గురు విప్రసాధాదు సాధు దారాదులన్ ఏ జనుండు ఘనుడయ్యు ప్రోవక వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రికిన్. ఏ మానవుడైతే తల్లిదండ్రులను వయోవృద్ధులను చిన్న బిడ్డలను గురువులను బ్రాహ్మణులను సాధువులను ఇల్లాలిని మొదలైన వారిని సమర్థుడై ఉండి కూడా పోషించకపోతే వాడు ఈ భూమి మీద బ్రతికి ఉండినా చచ్చిన వాడితో సమానం. ఈ రెండు అంశాలు సార్వజనీనకమైనవి. ప్రతి సమాజంలోనూ ఇవి అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి, వారిని అనాథాశ్రమంలో చేర్చకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరోక్షంగా మనకి భాగవతం చెప్తోంది. ఇంకా శ్రీకృష్ణుడు అంటున్నాడు, కారాశాలల మా నిమిత్తము మిమం కంచుండు గారింపగా వారింపంగ సమర్థుతుల్ కలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్ములమైన క్రూరులను మహాకౌటిల్య సంచారులను సారాతిక్షములారమమ్ము కొరతల్ సైరించి రక్షింపరే. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసుండి కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇంతకు ముందే రాలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటున్నాడు కృష్ణుడు. వెంటనే వారు బలరామకృష్ణుల్ని తమ అంకపీఠములపై కూర్చోబెట్టి గట్టిగా కౌగిలించుకున్నారు దేవకీ వసుదేవులు. కన్నీళ్లతో వారి శిరస్సులను తడిపేశారు. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుణ్ణి చూశాడు. చూసి, ఓ పుణ్యాత్ముడైన రాజేంద్ర, మీరే ఈ భూమికి అధిపతిగా ఉండవలసిన వారు. మేము సేవిస్తూ ఉంటాం. దేవతలే మీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసా వహిస్తారని వేరుగా చెప్పడం ఎందుకు? వేడుకతో ప్రజాపాలనకు సిద్ధం కండు అని ఉగ్రసేనుడు అంటే తన తాతగారిని రాజుగా చేయడానికి ప్రకటించాడు. ఈ విధంగా నడుస్తుంటే మాటలు అవుతున్నాయి. వారందరూ మాట్లాడుకుంటున్నారు సంతోషంగా. ఆ సమయంలో బలరామకృష్ణులు ఇద్దరు నందుడిని చూశారు. నందుని వద్దకు వెళ్ళారు. ఎందుకంటే నందుడి బాధ వర్ణనాతీతం. తమ కొడుకులు అని ఇంతవరకు చూసుకున్నవారు తన కొడుకులు కాదని ఇప్పుడు తెలిసి వారికి దూరం అయిపోతున్నానన్న విషయం అతనికి తెలిసిపోతోంది. చాలా బాధపడుతున్నాడు మనస్సులో. కన్నీళ్లతో పర్యంతమైపోయాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, తండ్రిని చూడము తల్లిని చూడము యశోదాదేవియున్ నీవు మా తండ్రియు తల్లియునంచు ఉండుదుము సద్ధర్మంబులన్ తొల్లి ఏ తండ్రుల్ బిడ్డలను ఇట్లు పెంచిరి భవసౌజన్య భావంబులన్ తండ్రి ఇంతటి వారమైతిమి గదా తత్తద్వయోలీలన్. ఓ జనక, నందమహారాజా, మేము మా తండ్రి వసుదేవుని చూడలేదు, మా తల్లి దేవకీదేవిని చూచిన వాళ్ళం కాము. యశోదాదేవి, నీవు మా తల్లిదండ్రులను భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇంత గారాభంగా పెంచారు? నీ మంచితనం వలన ఆయా వయస్సులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంత వారమయ్యాం అని ఇక్కడ ఉన్న బాంధవులకు ఎల్లను సౌఖ్యము చేసి వత్తుము అక్కడికి మదీయులకు అందరకున్ వినిపింపుమయ్య మేమెక్కడ ఉన్న మాకు మది ఎన్నడు పాయవు నీ బ్రజంబులో మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియా విశేషముల్. ఇక్కడ మధురా నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడికి రేపల్లికి వస్తాం.
ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడున్నామా మనస్సు నుంచి ఎక్కడికి పారిపోవు అని పలికి వస్త్రభూషణాదులిచ్చి సాదరంబుగా కౌగులించుకుని గోవిందుడు తనిచిన నందుండు ప్రణయ విహ్వలుడై బాష్పజలపూరిత లోచనుండగుచు వల్లవలున్ తానును రేపల్లెకు చనియే అని పోతనగారు వచనంలో చెప్తున్నారు. దాని భావం ఏమిటంటే, ఈ ప్రకారంగా చెప్పి శ్రీకృష్ణుడు వస్త్రాలు ఆభరణాలు అన్నీ వారికిచ్చి ఆదరంతో కౌగులించుకొని నందుడిని సాగనంపాడు. నందుడు కూడా అనురాగంతో వసంతప్పినవాడై కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడై గొల్లలతో కలిసి రేపల్లెకు వెళ్ళిపోయాడు అని భాగవతం ఒక ఉదాత్తమైనటువంటి ఘట్టాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తోంది. ఆ తర్వాత గర్గుడు మున్నగు పండితులను పిలిపించి ఆ దేవకీ వసుదేవులు తమ కుమారులిద్దరికీ యథావిధిగా ఉపనయన సంస్కారాలు జరిపించారు. ద్విజరాజవంశవర్యులు ద్విజరాజముఖాంబుజోపదిష్టవ్రతులై ద్విజరాజత్వంబునొందిరి ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్ అని పోతనామాచ్యుల వారు చమత్కారమైనటువంటి పద్యం చెప్పారు. ద్విజరాజత్వము అంటే చంద్రవంశంలో జన్మించిన వారిలో అగ్రగణ్యులైన అలరారుతున్న బలరామకృష్ణుడు బ్రాహ్మణోత్తముల ముఖ కమలాల నుంచి ఉపనయన మంత్రోపదేశాలను గ్రహించి విప్రులు రాజులు మున్నగువారు జనుడు గరుత్మంతుడు ఆదిశేషుడు మొదలైన వారు దీవెనలివ్వగా ద్విజత్వము అంటే క్షత్రియత్వాన్ని పొందుకున్నారు అని చెప్తున్నారు. ఆ ఉపనయనం అయిపోయాక బ్రాహ్మణులకి సదక్షిణముగా అనేక గోవులని హిరణ్యదానాల్ని చేశాడు. పూర్వం శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు 10,000 గోవులను మనస్సులో దానం చేశాడని మనం తెలుసుకున్నాం. మనస్సులో అనుకున్నాడు. అలాంటివన్నీ ఇప్పుడు ఆ వసుదేవుడు పూర్తి చేసి ఆ దానాలన్నీ యాచకులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఈ విధంగా ఉపనయన సంస్కారం పొందిన బలరామకృష్ణుడు భూమిలో మానవులు ఎవ్వరు కానీ గురుకులవాసం చేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా అని చెప్తోంది భాగవతం. అది లోకానికి బోధించాలని తాము కూడా ఆచరించి చూపించాలని బలరామకృష్ణుడు భావించారు. సమస్తం తెలిసిన వారైనప్పటికీ జగద్గురువులైనప్పటికీ పరిపూర్ణులైనప్పటికీ వారు ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరారు. రామకృష్ణుడు గొప్ప వైభవాలకు కాణాచి అయిన వారాణసి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతిపుర వాస్తవ్యుడు సమస్త విద్యలచే విరాజిల్లువాడు అయిన సాందీపుడు అనే పండితోత్తముణ్ణి సముచిత రీతిలో సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో సత్ప్రవర్తనతో ప్రగాఢమైన భక్తితో ఆయనను వారు సేవించారు. అక్కడ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.